తను వచ్చాక అడగొచ్చు కదా, ఎప్పుడెందుకు అలా అరుస్తున్నావు? నీ వాయిస్ విని వదిన కూడా లేచి రావాలా? నీకు కొంచెమైనా సీరియస్నెస్ ఉందా? ఎవడో అక్కని ఇంత రాత్రిపూట తీసుకొస్తున్నాడు, నువ్వేమో బెల్లగా మాట్లాడమని చెప్తున్నావా? అయ్యో విశ్వ, కాస్త ప్రశాంతంగా ఉండు. మీనాక్షి ఇంత రాత్రిపూట రావడం నాకు కూడా భయంగానే ఉందిరా. కాని విక్కీనే తోడుగా తీసుకుని వస్తున్నాడు కదా, అందుకే కాస్త నిమ్మళంగా ఉన్నావు. ఆ విక్కీ ఎవరు? ఈ ఇంట్లో వాడా లేక బంధువా, లేదా మీనాక్షి పనిచేసే ఇంటి ఓనరా ఇంత రాత్రిపూట డ్రాప్ చేయడానికి? తను అక్క ఫ్రెండ్. అక్కని సేఫ్గా తీసుకురావడానికి ఆ ట్యాగ్ చాలదా? ఏం ఫ్రెండో ఏంటో, నిన్న చూస్తే ఇంటికి ఒక పూల మొక్క తీసుకొచ్చాడు, ఇవాళ చూస్తే రాత్రిపూట ఇంటికి డ్రాప్ చేస్తున్నాడు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అన్నయ్య, అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేస్తున్నావు. నేను పెద్ద చేస్తున్నానా? మీరందరూ దీన్ని చాలా చిన్న విషయమని తీసిపడేస్తున్నారు. అదే నన్ను బాధిస్తోంది. విశ్వ, విక్కీ మంచి అబ్బాయి, నువ్వు తనని నమ్మొచ్చు. తను మీనాక్షిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు, నువ్వే చూడు. వాడెవడో తీసుకొస్తాడని నేనిక్కడ వెయిట్ చేస్తూ కూర్చోలేను. నా చెల్లెల్ని నేనే తీసుకొస్తాను. విశ్వ ఆగు. ఏమండి, ఎక్కడికి తీసుకొచ్చారండి? అసలు ఇది ఏ బిల్డింగు? ఎవరికి తెలుసు? నేను బిల్డింగ్ మాత్రమే చూశాను, బోర్డు చూడలేదు. అయ్యో, అయ్యయ్యో, నిచ్చెన కింద పడిపోయింది. నిచ్చెనా? ఏ నిచ్చెనా? మనం పైకి ఎక్కొచ్చాం కదా, ఆ నిచ్చెనే. మనం ఎగురుకుంటూ కదొచ్చాం. అయ్యో, పోయి పోయి మిమ్మల్ని అడుగుతున్నాను చూడండి. ఛే, ఇప్పుడు కిందకి దిగడం ఎలా? ఎలా వెళ్ళాలి? ఓ మై గాడ్, మిస్ ముఖ్యరా, కింద జనం ఉన్నారు. వినిపించింది. చాలా మంది ఉన్నట్టున్నారు. మనల్ని కిందకి దింపమని అడుగుదామా? అలా చేస్తే అంతే, దొంగలని పోలీసులకు పట్టిస్తారు. ఎలాగైనా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. కిందకి దిగడం ఎలా? నేను నా దుప్పటి కిందికేస్తాను, మీరు దీన్ని పట్టుకుని జారుకుంటూ వెళ్ళిపోండి. నేను ఈ దుప్పట పట్టుకొని? మీరు వాన సినిమా చూడలేదా? అందులో హీరో ఇలాగే ప్లాన్ చేస్తాడు. అతను ప్లాన్ చేశాడు, కానీ దాన్ని పట్టుకొని కిందికి వెళ్ళలేదు. కొంచెం సీరియస్గా ఆలోచించండి. విక్కీ విక్కీ విక్కీ, ఏంటండి? నేను సీరియస్ గానే ఆలోచించాను. దారి దొరికింది. దారా? కిందకి దిగే దారి. ఎక్కడ? అక్కడ. సూపర్ అండి, మీరు ఫుల్గా తాగున్నా మీ కళ్ళు మాత్రం బాగానే పనిచేస్తున్నాయి. తాగింది నేను కాదు, మీరు. అక్కడ రెండు స్టెప్స్ కనిపిస్తున్నాయి, మీ కంటికి కనిపించట్లేదా? అవునవును, ఒకటిగా ఉన్నది మీకు రెండుగా కనిపిస్తున్నాయి కదా. ముందుకెళ్తే 3 కూడా కనిపిస్తాయి. అదే దారిలో మనం ఇంటికి వెళ్ళిపోదాం. పదండి పదండి. అయ్యో, జాగ్రత్త అండి, చూసుకోండి రండి. మెల్లగా మెల్లగా. ఇది పోలీస్ స్టేషనా? ఇది పోలీస్ స్టేషన్. అరవకండి, అరవకండి. హేయ్, ఎవరు మీరిద్దరు?
ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నారు? ఆ, పోలీస్ స్టేషన్ చూడడానికి వచ్చామండి. చూడ్డానికి ఇదేమన్నా మ్యూజియమా? అసలు లోపలికి ఎలా వచ్చారు? కాంపౌండ్ గోడ దూకొచ్చా. ఏమండి కాసేపు సైలెంట్గా ఉండండి. పోలీస్ స్టేషన్ కాంపౌండ్ దూకి వచ్చేంత ధైర్యమా మీకు? పైనుంచి వస్తున్నారంటే టెర్రస్ మీద ఉన్నారా? సార్ చూస్తే తెలియట్లేదా? లాడ్జ్ దొరికినట్లేదు, అందుకే ప్లేస్ వెతుకుతున్నారు. ఒక అరగంట ఆగు. ఆ తర్వాత కూడా మీనాక్షి రాకపోతే నువ్వే వెళ్ళి తీసుకొనిరా. ఇప్పుడెందుకు ఇంత తొందర పడుతున్నావు? బయట చూసావా అమ్మా? ఎంత చీకటిగా ఉందో. ఈ రాత్రిపూట రోడ్డు మీద ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసా?